హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టీసీ న్యూస్ మీడియా. తెలంగాణలో మరోసారి ఎన్నికల సైరన్ మోగబోతుంది. జూబ్లీస్ ఎన్నికలు జరిగి 1 month కాకముందే ఎన్నికలు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఎన్నికలు వస్తున్నాయంటే ముఖ్యంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో ముఖ్యంగా 8 మంది ఎమ్మెల్యేలకు రిలేటెడ్ కాదు, కానీ 2 ఎమ్మెల్యేలకు మాత్రం ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆ 2 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 నియోజకవర్గాలు, ఒకటి ఖైరతాబాద్, ఇంకోటి స్టేషన్ గంపూర్. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్కు చెందినటువంటి కడియం శ్రీహరి. వీళ్ళిద్దరూ రాజీనామా చేయడమా లేకపోతే వీళ్ళను స్పీకరే వేటు వేయడం అనేటటువంటిది త్వరలో ఈ 2-3 రోజుల్లో తెలియబోతుంది. అసలు ఎందుకు ఇంతలా వచ్చింది? ముఖ్యంగా చూసినట్టయితే ఇన్ని రోజులు సాగదీసిన జంప్ అయినటువంటి ఎమ్మెల్యేల మీద సాగదీస్తూ కాలయాపన చేసినటువంటి స్పీకర్ కి సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టడంతో ఒక 1 month డెడ్ లైన్ పెట్టింది. ఈ 2-3 రోజులు అది కూడా అయిపోబోతుంది. సో దాంతో స్పీకర్ తన ముందుకు వెళ్ళడం జరిగింది తన పనిలో భాగంగా. సో మిగతా 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయితే అందులో 8 మంది ఎమ్మెల్యేలను నోటీసులు ఇచ్చి మొత్తం మీద వారిని ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. మరి ఎందుకు సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది దీని మీద? మరి ఇంతకు స్టేషన్ గన్పూర్ అదేవిధంగా ఖైరతాబాద్ ఎన్నికల్లో మరి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అదేవిధంగా ఖైరతాబాద్ అసలుకి వీళ్ళు రాజీనామా చేస్తారా, స్పీకర్ వేటేస్తాడా? ఇలాంటి విషయాలను పిన్ టు పిన్ విశ్లేషణ చేద్దాం. ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు సంపూర్ణమైన అవకాశం వస్తుంది. తర్వాత మీరు కామెంట్ కూడా చేయొచ్చు. మరి సగం చూసి ఏదో ఒకటి కామెంట్ చేయడం కాదు, కానీ పూర్తిగా చూసినట్టయితే మీకు అవగాహన వస్తుంది. విషయానికి వస్తే 2023 డిసెంబర్లో తెలంగాణకి ఎన్నికలు జరిగింది. అందులో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అయితే వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు. అయితే 8 మంది ఎమ్మెల్యేలు మాత్రం పబ్లిక్ గా కొందరు చెప్పారు, కొందరు చెప్పలేదు. కొందరు సీఎంను కలిశారు, సీఎంను కలిసి కండువా కప్పుకోవడం, కండువా కప్పుకున్నంత మాత్రాన మేము పార్టీ మారినట్లా కాదు కదా, అది దేవుని కండువా, ఎందుకంటే దేవుని కండువా కూడా కొంచెం అట్లాగే ఉంటుంది కాబట్టి ఇది దేవుని కండువా అని బుకాయించే ప్రయత్నం చేశారు ఆ 8 మంది ఎమ్మెల్యేలు. అయితే దీన్ని ముఖ్యంగా చూసినట్టయితే ఈ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకొని స్పీకర్ కు ఒక లెటర్ ఇవ్వడం, స్పీకర్ దీన్ని పట్టించుకోకపోవడంతో పార్టీ ఫిరాయింపు చేశారు అని చెప్పేసి స్పీకర్ కి ఫిర్యాదు చేసిన ఆయన పోకపోవడంతో అప్పుడు కౌశిక్ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత అక్కడ నుండి కూడా అక్కడ ఫైనల్ హియరింగ్ రాకముందే వీళ్ళు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దాంట్లో భాగంగానే 1 నెల రోజులు స్పీకర్ కి అవకాశం ఇవ్వడం జరిగింది. అవకాశం ఇచ్చిన తర్వాత ఈ స్పీకర్ కూడా ఎప్పుడైతే కోర్టు నోటీసులు అందుకున్నాడో స్పీకర్ గడ్డం వరప్రసాద్ గారు, ఆయన 8 మంది 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత అందులో 8 మంది ఎమ్మెల్యేలు వారు ఏం చేశారంటే, వాళ్ళు పార్టీ మారలేదు, మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మా శాలరీలో నుండి ఏదో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అందాల్సినటువంటి ఏదైతే వీళ్ళు కొంత ఇస్తారన్నమాట అమౌంట్ ఆ పార్టీకి వాళ్ళ శాలరీ నుండి. సో అది ఆల్రెడీ కట్ అవుతుంది మాకు, ఇంకా మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నాం కదా అనేటువంటి లైన్ ని వాళ్ళు తీసుకురావడం, ఇవన్నీ జరిగినాయి. అది ఫైనల్ హియరింగ్ అనేటటువంటిది అంటే మొత్తం తీర్పు రిజర్వ్ అయింది స్పీకర్ ఎప్పుడు చెప్తాడో అది 2 రోజులు తెలుస్తుంది. అయితే ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలో 8 మంది సేఫ్ గానే ఉన్నారు. అది కూడా సేఫ్ అని చెప్పలేం, ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి మేము కాంగ్రెస్ లో చేరినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు కూడా కార్యకర్తల మధ్యలో కూడా. సో అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ స్పీకర్ కావాలని దీన్ని వెనకేసుకొస్తున్నాడు అనేటువంటి అభియోగం చేయడం జరిగింది. 8 మంది ఎమ్మెల్యేల పక్కన విషయం పెడితే ఇక ముఖ్యంగా అయినటువంటి ఎమ్మెల్యేలు 2 ఉన్నారు. ఒకటి ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి. వీళ్ళిద్దరూ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కడియం శ్రీహరి కొంత టైం అడిగారు, ఆయనకు ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో దానం నాగేంద్ర మాత్రం ఇక ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వేస్ట్. ఎందుకంటే దానం నాగేంద్ర గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో సికింద్రాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశాడు. ఒక ఎమ్మెల్యేగా ఉంటూనే, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ నియోజకవర్గ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సో దీని వెనుక రాజకీయం ఉందని ఎంత ఉన్నప్పటికీ అయితే రెడ్డి హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఇంకా చెప్పుకోవడానికి లేదు. ఖచ్చితంగా
దానం నాగేందర్ రాజీనామా చేయడమా, స్వీపర్ వేటు వేయడం, ఏదో ఒకటి జరగాల్సిందే. ఇది జరుగుతున్న క్రమంలో ఏమైంది అంటే స్పీకరు కొంచెం లేట్ చేస్తూ వచ్చేసరికి సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఏమయ్యా మీకు ఎంత టైం కావాలి ఇంకా? స్పీకర్ గారిని డైరెక్ట్ అడిగింది, మీకు ఎంత టైం కావాలి? ఆ స్పీకర్ ఇంకే ఎమ్మెల్యేలని ఎప్పుడు వివరణ కోరుతారు? మీరు న్యూ ఇయర్ని ఏమన్నా జైల్లో చేసుకుందాం అనుకుంటారని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇక స్పీకర్ ఆఫీసు హడావిడిగా మొత్తం మీద అయ్యింది. ఈ 2-3 రోజుల నిర్ణయం కూడా తీసుకోవాలి. అయితే ఇక్కడ కడియం శ్రీహరి దగ్గరకు వచ్చేసరికి, కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి రావడం, అదేవిధంగా తన కూతురికి వరంగల్ ఎంపీ స్థానాన్ని ఇప్పించుకొని ఆ కాంగ్రెస్ తరఫున పోటీ కూడా ప్రచారం కూడా చేశాడు కడియం శ్రీహరి. సో ఇక్కడ ఇద్దరికి ఎటు అంటే వెనకకు పోలేరు ముందరకు పోలేరు పరిస్థితి. అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇంకో ఛాన్స్ లేదు, అంటే మేము పార్టీ మారలేదు అని బుకాయించే ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా ప్రజల్లో దొరికిన వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని సీరియస్గా తీసుకొని 2 రోజుల్లో మరి కార్యాచరణ మొదలవుతుంది. అది రాజీనామానా వేట అనేది. అయితే మరి రాజీనామా చేస్తారా, వేటు పడుతుందంటే చాలా వరకు రాజీనామా వైపుగానే దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అంటే ఆల్రెడీ ఇప్పుడు దానం నాగేందర్ గారు ఢిల్లీ వెళ్ళారు, కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు, నాకు ఎంపీ సీట్ ఇవ్వండి, ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి, మంత్రి పదవి ఇవ్వండి. ఆయన ఎందుకంటే గెలిచే ఛాన్స్ లేదు దానం నాగేందర్ గారు. మనం చూసినట్లయితే ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా చూసినట్టయితే 3 పార్టీలకు బలమైన నియోజకవర్గం ఖైరతాబాద్ నియోజకవర్గం. దానం నాగేందర్ గారి మీద ఇంతకు ముందుకే డిసెంబర్లో జరిగిన ఎలక్షన్స్ అప్పుడే చాలా అభియోగాలు ఉన్నాయి, చాలా అభియోగాలు ఉన్నాయి. ప్రజలు చాలా మంది కంప్లైంట్స్ కూడా చేశారు ఆ సమయంలో. అయితే ఆయనకు గెలిచే ఛాన్సులు చాలా తక్కువగా ఉన్నాయి. అందులోనూ అక్కడ కాంగ్రెస్ తరఫున పీజీఆర్ కూతురు కూడా పోటీ చేయాలని ట్రై చేస్తున్నట్టు కూడా సమాచారం. ఆమె ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసింది మొత్తం. సో ఇటువంటి సందర్భంలో ఇంకా నేను ఎట్లాగూ పోటీ చేస్తే గెలవలేను అనే ఉద్దేశం కావచ్చు, దానికి ఢిల్లీకి వెళ్ళి తను రాజీనామా చేస్తాను, కానీ అంటే రాజీనామా చేసినా ఏం చేసినా ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి వేటు పడుతుంది, ఆయన అనర్హత పొందుతాడు ఖచ్చితంగా, అందులో తిరుగులేదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే వేటు పడదనుకో అది ఒక అవమానంగా చూసుకోవచ్చు. అదే రాజీనామా చేస్తే నియోజకవర్గ అభివృద్ధనో ఇంకేదనో చెప్పుకొని బయటకు వచ్చి ఒక రెస్పెక్టబుల్గా ఉండొచ్చు అనమాట. సో అందుకని రాజీనామా చేసే ఛాన్స్ ఎక్కువగా కనబడుతూ ఉంది ఇద్దరు కూడా. సో అందులో భాగంగా దానం నాగేందర్ వెళ్ళడం మంత్రి పదవి కోసం చూస్తూ ఉన్నారు, కానీ అది అయ్యే పని అయితే కాదు. ఎందుకంటే మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ లేదు, ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా కోదండరామ్కి అజరుద్దీన్కి వెళ్ళిపోయినాయి. సో వాళ్ళిద్దరిలో ఆల్రెడీ ఒక ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, కోదండరామ్ తీసేసి దానం నాగేందర్కి ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్స్ కూడా లేదు. అయితే రాజ్యసభకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అది దాని విషయంలోనే దానం నాగేందర్ హైకమాండ్ దగ్గర ముచ్చట్లు మంతనాలు జరుపుతున్నాడు. అయితే ఇక ఇంకో వ్యక్తి ఎవరు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇక్కడ ఖైరతాబాద్ విషయంలో ఇంకో విషయం చెప్పాలి. ఖైరతాబాద్లో త్రిముఖ పోటీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ బలంగా ఉంది, హిందుత్వ ఓట్లు చాలా బలంగా ఉంటాయి ఖైరతాబాద్ నియోజకవర్గంలో. అండ్ బీఆర్ఎస్ కూడా గతం నుండి కూడా చాలా స్ట్రాంగ్, ఎందుకంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో హైదరాబాద్ నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది స్ట్రాంగ్గానే ఉంటుంది. సో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ముగ్గురికి మంచి గట్టి స్థానం అది స్టేషన్ గన్పూర్ అనేది. సో ఖచ్చితంగా అక్కడ త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేసినా వేటు పడ్డానా మళ్ళీ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలిచే ఛాన్సులు తక్కువ. సో అందుకనైనా ఎమ్మెల్సీనో రాజ్యసభ ఎంపీనో కోరుకుంటున్నట్టుగా సమాచారం. అయితే ఇక కడియం శ్రీహరి దగ్గరకు వచ్చినట్టయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉంటున్నైనా తన కూతురుని కాంగ్రెస్లో చేర్పించి ఆయన కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రచారం చేయడంతో మరి ఆయన కూడా పార్టీ మారినట్టుగా చూస్తున్నారు. తప్పదు, ఆయన కూడా రాజీనామా చేయాల్సిందే. అయితే అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ తరఫున రాజయ్య మరి చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా, ఆయన మీద 2-3 అభియోగాలు ఉన్నప్పటికీ ఆయన స్ట్రాంగ్ క్యాండిడేటే. సో ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ దళితుల ఓట్లు అనేవి చాలా ముఖ్యమైనటువంటి ఓట్లుగా చూడవచ్చు స్టేషన్ గన్పూర్లో. సో దీన్ని బేసిక్ చూసుకుంటే మనం ముఖ్యంగా చూసినట్టయితే కడియం శ్రీహరి గత ఎన్నికల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి అంటే ఈ ఎలక్షన్సే లాస్ట్, నాకు 2024 డిసెంబర్ ఎన్నికలే నాకు లాస్ట్, ఇక మళ్ళీ పోటీ చేయననేటటువంటి ఉద్దేశంతో సెంటిమెంట్గా ప్రజల్లోకి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఈ రాజీనామా తర్వాత మరి అది ఆ మాట నిలబెట్టుకుంటాడా లేకపోతే మళ్ళీ పోటీ చేస్తాడంటే ఖచ్చితంగా పోటీ చేసే ఛాన్సే ఎక్కువగా కనబడుతుంది మనకు. సో ఇందులో భాగంగా ఆయన అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం. కడియం శ్రీహరి గారు మాట్లాడుతున్నది ఏంటంటే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేస్తా, ఖచ్చితంగా నేనే పోటీ చేస్తాను అంటున్నాడు. అంటే ఖచ్చితంగా పోటీ చేసే ఛాన్సే ఉంది, నేనే గెలుస్తానే కూడా ఉంది. అయితే అక్కడ బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్క్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ మారిండు, పార్టీ ఫిరాయించిండు అనేటువంటి సెంటిమెంట్ని
మోసం చేసిండు పార్టీకి అనేటువంటి సెంటిమెంట్ని బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకుపోవచ్చు. ఈ ప్రజల్లో తీసుకుపోవడంతో ఈ కాంగ్రెస్కు దెబ్బపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే దళితులు ఎక్కువ సెంటిమెంట్కు లోన్ అవుతారు కాబట్టి, సో ఆ సెంటిమెంట్ బీఆర్ఎస్ ప్రయోగించే అవకాశం ఉంది ఇక్కడ. సో దీంతో ఈ ఉప ఎన్నికలు అనేటటువంటి చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నది బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు ఏవైతే ఎన్నికలు ఉన్నాయో, ఈ 2 కంటోన్మెంట్ ఎన్నికలు కాంగ్రెస్ గెలిచింది, ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ గెలిచింది. సో కాబట్టి ఇది కూడా కాంగ్రెస్ గెలిచినట్టయితే ఇంకా సీఎంగా రేవంత్ రెడ్డిని ఇక మూటేటోడే ఉండడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా మార్పులు జరుగుతూ ఉంటాయి, కానీ ఆ మార్పు జరిగే అవకాశం ఉండదు ఇంకా. సో ఇవన్నీ పరిణామాలను చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మరి ఒక విధంగా చూస్తే కడియం శ్రీహరిని సేఫ్ జోన్లో ఉంచి ఖైరతాబాద్కి మాత్రం ఉప ఎన్నికలు పెట్టుకుందాం అనుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ అంటే రెండు సార్లు ఎలక్షన్ జరిగితే ప్రచారం సరిగా చేయలేమనో ఏమో ఉద్దేశం చెప్పలేము. ఇది జరుగుతున్న వేళ మనం గమనించవచ్చు అనమాట. సో మరి ఈ ఎన్నికల్లో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేటువంటి ఆలోచన మరి ప్రజలే నిర్ణయించాల్సిన అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? మరి ఈ ఫిరాయింపుల తర్వాత మరి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అదేవిధంగా వాళ్ళు పోటీ చేస్తే గెలుస్తారా గెలవరా? ఇది కాంగ్రెస్ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇలాంటి విషయాలు మీ ఒపీనియన్, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో ఇప్పటికింతే. మరి అదేవిధంగా రాబోయే వీడియో ఏంటి అంటే స్థానిక ఎలక్షన్స్ మీద, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద మనం వీడియో చేయబోతున్నాం. అది కాంగ్రెస్కి మైనసా ప్లస్సా అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి అలాంటి మంచి వీడియోలు మీరు మిస్ కావద్దంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అనేక విషయాలు మీతో పంచుకోవడానికి, మీ దగ్గరికి ముందుకు తీసుకురావడానికి టీసీ న్యూస్ ఎప్పటికప్పుడు మీ ముందు నిలబెడుతూనే ఉంటుంది. ఈ వీడియో కింద మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.